హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రజెంట్ ఏపీలో సిచ్యువేషన్ ఏంటంటే సాక్షి టీవీ, టీవీ9, ఎన్టీవీ తో పాటు కొన్ని ఛానల్స్ని కేబుల్ ఆపరేటర్స్ ఎంఎస్ఓలే స్వచ్ఛందంగా ఆపేసినట్టు తెలుస్తుంది. ఎందుకు అంటే గతం 5 ఏళ్లుగా వాళ్ళు ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఛానల్స్ కింద వాళ్ళనే కొమ్ముగాస్తూ వాళ్ళకి సంబంధించిన పెయిడ్ ఆర్టికల్స్ని వేసుకుంటూ యాంకర్ల ధోరణి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న జర్నలిస్టులు రిపోర్టర్ల ధోరణి కూడా కంప్లీట్గా అదే వ్యవహారంలో గడిచింది 5 సంవత్సరాలు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అవుట్ రేట్గా 164 స్థానాలు ప్రతిపక్ష హోదా, 11 స్థానాలకి ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి లేకుండా చేసి అవుట్ రేట్గా 164 స్థానాలు టీడీపీ కూటమికి సంబంధించి గెలుచుకున్నప్పటికీ వీళ్ళ విష ప్రచారం ఎక్కడా తగ్గట్లేదు ఏపీ ప్రభుత్వం పైన. ఆల్రెడీ కుంటిపడిపోయింది వ్యవస్థల్ని ఇప్పుడు సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కంప్లీట్గా సెంట్రల్లో కూడా మంచి హోదాలు తీసుకుని వచ్చి, ప్రత్యేక హోదా తీసుకొచ్చి రాష్ట్రానికి, లేదంటే ఇక్కడ ఏపీ పరిస్థితిని ఒక గాడిలో పెడదాం అనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఇంకా సమయం ఉంది. ఉన్నా కూడా ఇక్కడ ఆగకుండా మీడియా సంస్థలు కావచ్చు, మీడియా ఛానల్స్ అవ్వచ్చు, పెయిడ్ ఆర్టికల్స్తో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఈ గందరగోళం నేపథ్యంలో ఏపీ ఎంఎస్ఓలు కంప్లీట్గా సాక్షి టీవీని, టీవీ9ని, ఎన్టీవీని, 10 టీవీని నిలిపేసినట్టు తెలుస్తోంది. ఎందుకు నిలిపారు అనే కారణం తెలియాల్సి ఉంది. కాకపోతే వీళ్ళు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. సీఎంగా ఆయన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయలేదు. అక్కడ మోడీ ప్రమాణ స్వీకారం చేయలేదు. అయినా కూడా వీళ్ళు ఇక్కడ గందరగోళం సృష్టించి ఏదో జరిగిపోయింది, మతలబ్ జరిగిపోయింది, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, లేదంటే ఇంకేదో జరిగిందని పెయిడ్ ఆర్టికల్స్ వేస్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఈ ప్రజల్లో వచ్చిన గందరగోళం ఎలా ఉందంటే, మేము ఓటేసిన చంద్రబాబు నాయుడికే, లేదంటే టీడీపీ కూటమికే కదా, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంతలా అల్లాడుతున్నాడు, అధికారం లేకపోతే ఇంత గందరగోళం సృష్టిస్తారా అని ప్రజలు ఒక పక్కన మొత్తుకుంటుంటే, ఇంకో పక్కన ఈ మీడియా సంస్థలు చేసే అల్లరిని చూసి ఎంఎస్ఓలు కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. కంప్లీట్గా ఈ ఛానల్ని బంద్ చేశారు. మరోపక్క 12 లక్షల సర్క్యులేషన్ తగ్గిపోయింది సాక్షి పేపర్కి సంబంధించి. సాక్షి పేపర్ 12 లక్షల పేపర్ల సర్క్యులేషన్ తగ్గింది. ఇది దేనికంటే అక్కడ లోకల్గా ఉన్న సచివాలయాల్లో అవ్వచ్చు, లేదంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో కంప్లీట్గా సాక్షి పేపర్ని చూడాలి, సాక్షి పేపర్ని వాడాలి అని ఏదైతే ఆర్డర్స్ పాస్ చేసిందో గతంలో ప్రభుత్వం, ఆ ఫేక్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అవన్నీ క్లోజ్ అయిపోయేసరికి ఒక్క రోజులో 12 లక్షల పేపర్ ఆర్టికల్స్, ఆ పేపర్స్ సర్క్యులేషన్ తగ్గిపోయింది సాక్షి పేపర్కి సంబంధించి. సో వీటన్నిటి దృష్ట్యా ఈరోజు రామోజీరావు గారి మరణం ఒక పక్క జరుగుతుంటే వీటన్నిటి దృష్ట్యా ఈ ఛానల్స్ ఆపడం అనేది కంప్లీట్గా ఎంఎస్ఓలు సమర్థించుకుంటున్నారు. ఇక్కడ ఫైబర్ గ్రిడ్లో ఈ ఛానల్స్కి కూడా చోటు దక్కే అవకాశం లేదు. ఎందుకంటే ఈ ఫైబర్ గ్రిడ్లో కూడా ఈ ఛానల్స్ని తీసి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంఎస్ఓలు కాదు అనుకుంటే వీళ్ళకి యాక్సెస్ ఉండదు. ఈ ఛానల్స్ని ప్లే చేయడానికి ఎంఎస్ఓలకి డబ్బులు కడతారు ఛానల్స్ వాళ్ళు. ఈ ఛానల్స్ వాళ్ళు డబ్బులు కట్టిన క్రమంలో వీళ్ళు కూడా పబ్లిష్ చేస్తారు, ఆ ఛానల్స్ని ప్రమోట్ చేస్తారు, ఆ ఛానల్స్లో స్క్రీన్ మీద ప్రజెంటేషన్ ఇస్తారు. కానీ ఇప్పుడు ఎంఎస్ఓలు కంప్లీట్గా వాటిని ఆపేశారు. ఈ 4 ఛానల్స్ని ఆపేశారు. సాక్షి పేపర్ గ్రాఫ్ కూడా 12 లక్షలకి దిగిపోయింది. 12 లక్షల ఫేక్ పబ్లిషింగ్ తగ్గిపోయింది. సో వీటన్నిటి దృష్ట్యా ఈ ఛానల్స్కి కావచ్చు, ఈ ఛానల్స్ యాజమాన్యాలకి కావచ్చు గడ్డుకాలమే అని తెలుస్తుంది. ఎందుకంటే ఒక పక్కన నరేంద్ర చౌదరి ఎన్టీవీ అవ్వచ్చు, మరో పక్కన టీవీ9 అవ్వచ్చు, మరో పక్కన సాక్షి టీవీ అవ్వచ్చు. సాక్షి టీవీ అంటే కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ కాబట్టి, సొంత పత్రిక, సొంత ఛానల్ కాబట్టి వాళ్ళు కంప్లీట్గా వడ్డిస్తారు. ఎలా అంటే ఇక ఏదో జరిగిపోతుంది, రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది, దుర్మార్గాలు జరుగుతున్నాయి అనే పాలసీలో వెళ్తుంటారు వాళ్ళు. రెండోది టీవీ9 దగ్గర నుంచి కొన్ని చాలా రకాల ఛానల్స్ వాళ్ళ గుత్తాధిపత్యంలోనే ఉన్నాయి. ఎవరంటే మై హోమ్ రామేశ్వరరావు చేతిలో కావచ్చు, లేదంటే మెగా కృష్ణారెడ్డి చేతుల్లో ఉన్నాయి. వీళ్ళు కంప్లీట్గా ఇక్కడ కేసీఆర్కి, అక్కడ జగన్మోహన్ రెడ్డికి తొత్తుల్లాగా మారి ఆర్టికల్స్ వడ్డిచ్చారు. సో ఈ క్రమంలో వీళ్ళ ఛానల్స్ కూడా కంప్లీట్గా బంద్ అయిపోయినాయి. ఎన్టీవీకి వచ్చి అసత్య ప్రచారం చేయడంలో ఎన్టీవీ ముందంజలో ఉంది అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అందుకని ఎన్టీవీ ఛానల్స్ వీటిని కూడా ఆపేయడం జరిగింది. ఇంకా 10 టీవీకి వచ్చేసరికి 10 టీవీ కూడా సేమ్ ఇదే టీవీ9కి సంబంధించిన వ్యవస్థ కాబట్టి వాళ్ళని కూడా కంప్లీట్గా ఆపేశారు. సో చూడాలి, జగన్మోహన్ రెడ్డిని ఒక మూలకు దోసినట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కూడా గతంలో మీడియా ఛానల్స్ పైన బాయ్కాట్ చేశారు. మీడియా ఛానల్స్ రానివ్వకుండా ఏబిఎన్ కావచ్చు, టీవీ5 కావచ్చు, వాళ్ళు మా ముందరకు రావద్దు అని కొన్ని సందర్భాల్లో జర్నలిస్టులని ర్యాగింగ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది వీళ్ళని ఇది చేసుకోవడం కామనే. కాకపోతే ఎంఎస్ఓలు డెసిషన్ తీసుకొని ఎంఎస్ఓలే మాకు ఈ ఛానల్స్ వద్దు మొర్రో అని చెప్పి తీసి పడేసిన పరిస్థితుల్లో కంప్లీట్గా ఏపీలో ఎవరైనా టీవీ9 కానీ వేరే ఛానల్స్ కానీ చూడాలంటే అది యూట్యూబ్లోనే చూడాల్సిన పరిస్థితి. డైరెక్ట్గా శాటిలైట్ ఛానల్స్లో కానీ టీవీస్లో కానీ రిమోట్ నొక్కితే ఆ ఛానల్స్ వచ్చే పరిస్థితి లేదు.